బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొయినాబాద్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ ని సిట్ అదుపులోకి తీసుకుంది. రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కోసం అభిషేక్ నుంచి కోకాయిన్ తెప్పించినట్లుగా విచారణలో రోహిత్ డ్రైవర్ శరత్ కుమార్ పోలీసులకు చెప్పాడు. డ్రైవర్ శరత్ చెప్పిన వివరాల ఆధారంగా అభిషేక్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. 4 రోజులుగా అభిషేక్ గురించి వెతుకుతున్న పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. అభిషేక్ సింగ్ సెల్ ఫోన్ డేటాని సిట్ బృందం విశ్లేషిస్తోంది. అభిషేక్ సింగ్ నుంచి ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అనే విషయంపై సిట్ కూపీ లాగుతోంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ ని సిట్ అదుపులోకి తీసుకుంది. రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కోసం అభిషేక్ నుంచి కోకైన్ తెప్పించినట్లుగా విచారణలో రోహిత్ డ్రైవర్ శరత్ కుమార్ పోలీసులకు చెప్పాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అయితే ఇందులో కీలకంగా భావిస్తున్న పాపులర్ డ్రగ్ పెడ్లర్ అయిన అభిషేక్ సింగ్ ను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కోసం అభిషేక్ నుండి కొకైన్ తెప్పించినట్లుగా, అలాగే తానే వెళ్లి తీసుకొచ్చినట్లుగా విచారణలోని రోహిత్ రెడ్డి సహాయకుడైన డ్రైవర్ అయిన శరత్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అభిషేక్ సింగ్ అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే గతంలో ఏదైతే విఎంఆర్ ఫామ్ హౌస్ లో వీళ్ళు దొరికిన సమయంలోని సిమ్లా నుండి తానే డ్రగ్స్ తీసుకొచ్చినట్లుగా పోలీసులను తప్పుదో పట్టించే ప్రయత్నం అయితే చేశారు. అయితే రోహిత్ రెడ్డికి సంబంధించిన స్నేహితుడు బెంగళూరు వ్యాపారి అయిన కౌశిక్ రవి ఏదైతే సిమ్లా నుంచి తను ఏదైతే బిజినెస్ ట్రిప్ కి వెళ్ళిన సమయంలో తెలియని వ్యక్తి దగ్గర 15,000కి 1 గ్రామ్ కొకైన్ కొనుగోలు చేసినట్టు ఇటు పోలీసులు తప్పుదో పెట్టించే ప్రయత్నం అయితే చేశారు. అయితే డ్రైవర్ శరత్ చెప్పిన వివరాల ఆధారంగా అభిషేక్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే గత 4 రోజులుగా అభిషేక్ గురించి పోలీసులు అయితే వెతుకుతూనే ఉన్నారు. అయితే ప్రత్యేక టీం ని ఏర్పాటు చేసి మొత్తం ఈ రోజు అభిషేక్ అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ఫోన్ సిగ్నల్ ఆధారంగా అభిషేక్ ఆచూకీ కనుగొన్న సిట్ అధికారులు అతన్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ విఎంఆర్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసుకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే అమిత్ శర్మ, అలాగే మరొక వ్యక్తి కూడా ఇప్పటికే పోలీసుల అంటే రిమాండ్ లో ఉన్నారు. అయితే ప్రస్తుతం కస్టడీ పిటిషన్ వేయడంతో అది సోమవారంకి అయితే తీర్పు అయితే రానుంది. అయితే 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ కూడా పోలీసులు పిటిషన్ అయితే దాఖలు చేస్తారు. అయితే ఇప్పుడు తాజాగా ఇటు అభిషేక్ సింగ్ ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇతను ఒక పాపులర్ డ్రగ్ పెడ్లర్ అని తెలుస్తుంది. అయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా, అలాగే డ్రగ్ పెడ్లర్ గా అభిషేక్ సింగ్ అయితే ఉన్నారు. అయితే అతని దగ్గర నుంచే ఈ డ్రగ్స్ కొనుగోలు చేశారు. అది కూడా ఆ రోజు జరిగే పార్టీ గురించే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఒక ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా ఇటు అభిషేక్ సింగ్ అయితే ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. అసలు ఈ డ్రగ్స్ తాను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, రోహిత్ రెడ్డికి అభిషేక్ సింగ్ ఉన్న సంబంధాలు ఏంటి, ఎన్ని నెలల నుంచి కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, అయితే గతంలో ఎన్నిసార్లు వీళ్ళు డ్రగ్స్ అతని దగ్గర నుంచి కొనుగోలు చేశారు, ఏమేమి డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఎంత అమౌంట్లు ట్రాన్స్ఫర్ జరిగినాయనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చింది. రైట్. థ్యాంక్ యూ కుమార్.